హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతు రాణి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు స్పెషల్ ఏంటంటే వంకాయ ఉల్లిపాయ కారం. ఎస్, ఇది మా అత్తయ్య గారి రెసిపీ. సో మా అత్తయ్య గారు ఇక్కడ మీకు చూపించేస్తారు, మీరు కూడా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 8 నుంచి 10 వంకాయలు తీసుకున్నాను. వంకాయలు చిన్నగా ఉండి లేతగా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. అండ్ ఉల్లిపాయలు వచ్చి మీడియం సైజు అయితే ఒక 3 లేదా 4 సరిపోతే, పెద్దవైతే 2 చాలు. అండ్ ఇక్కడ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర వచ్చి ఒక 1 or 2 టీ స్పూన్స్ తీసుకోండి. పెద్ద టేబుల్ స్పూన్ అయితే కనుక 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సాల్ట్ రుచికి సరిపడా తీసుకోండి. అలాగే ఎండుమిర్చి వచ్చి ఒక 8 నుంచి 10 ఎండుమిర్చి వరకు కూడా కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రొసీజర్ చేస్తూ చెప్తాం కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. చిన్న వీడియోనే కదా, చూసేయండి. ఇప్పుడు ఆనియన్స్ ఫస్ట్ మసాలా పేస్ట్ చేసుకుందాం. సో ఆనియన్స్ ని ఇట్లా మేము చూపించినట్టుగా చిన్నగా తరుక్కోవాలన్నమాట. శుభ్రంగా పెచ్చవి తీసేసుకుని కడిగి మిక్సీ జార్లో తరిగి వేసుకోండి. ఇదే జార్లో మనం జీలకర్ర, సాల్ట్, ఎండుమిర్చి కూడా తీసుకుని ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకుని ఒక గిన్నెలో తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని వంకాయలు మేము చూపించినట్టుగా ఇట్లా ఘాటు పెట్టుకుని ఆ నీళ్ళల్లో సాల్ట్ వాటర్లో వేయండి. సో దట్ ఏంటంటే మనకి వంకాయలు కలర్ అవి చేంజ్ అవ్వకుండా పాడవకుండా ఉంటుంది. సో అంతా శుభ్రంగా కడిగేసుకున్నాక వంకాయల్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వంకాయలకి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తం వంకాయల్లో కూరుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా చిన్నవి లేత వంకాయలు, ఇలా పొట్ట వంకాయలు తీసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. చాలా తొందరగా మగ్గిపోతుంది. ఈ రెసిపీకి అసలు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. చక్కగా మనకి ఆవిరి మీద మంచిగా ఉడికిపోతుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరే టేస్ట్ చేస్తారు కదా, మీరు కూడా ట్రై చేసినప్పుడు మీరే చెప్తారు. సో ఇలా మొత్తం అన్ని కూడా ఫిల్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టుకోండి. వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకుంటే బెటర్ అనమాట అన్ని వంకాయలు పట్టడానికి. సో ఇలా వెడల్పుగా ఉన్న బాండి పెట్టుకుని మనం ఒక 2 స్పూన్స్ అంటే మన నూనె గరిటె ఉంటుంది కదా, దాంతో ఒక 2 లేదా 3 నూనె గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ నూనె అయితే వేసుకోకలేదు. ఇలా వంకాయలు అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసేసుకోండి. బాండీలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ మగ్గనివ్వండి సిమ్లో పెట్టి. వంకాయలు వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్కి కూడా వంకాయ చక్కగా మగ్గిపోతుంది ఆవిరి మీద. మనం ఎక్కువ నూనె కూడా వేయక్కర్లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అనిపించింది. మళ్ళీ ఒకసారి కదుపుకున్నాము చిన్నగా. ఆ పేస్ట్ బయటికి రాకుండా జస్ట్ ఫ్లిప్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ మగ్గనివ్వండి అంతే. వంకాయ చాలా మంచిగా మగ్గిపోతుంది. అసలు మీకు పచ్చివాసన రాదు. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఈ వంకాయ కూర తిని చూడండి. ఆహా, మీరే చెప్తారు అద్భుతం, అమోఘం అని. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వంకాయలు తెచ్చుకుని ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే గనక డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. సో దట్ మేము వీడియో చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. See you all in the next video. Bye everyone.